నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. నిజామాబాద్ నగరంలో రోడ్ల గురించి మాట్లాడాలి. రోడ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే వాహనాలు పెరిగిపోతున్నాయి, ఒకవైపు ట్రాఫిక్ విపరీతంగా అయిపోతుంది, రోడ్లు మాత్రం అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ అసలు నగరం నుంచి బయటకు వెళ్ళాలని ఎవరైనా ప్రయాణికులు అనుకుంటే కనుక చాలా మట్టుకు ఏదైతే రవాణా ఉంటుందో రవాణా సమయం బాగా పెరుగుతుంది. ఎందుకంటే రోడ్ల పరిస్థితి అట్లా ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ నుంచి నాగారం, ఇదంతా కూడా మనం చూస్తున్నది నిజామాబాద్ నుంచి నాగారం వెళ్ళే ప్రధాన రహదారి. ఇక్కడ చాలా రోజులుగా ఇది ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. ఏదైతే పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఉంది, ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం ఇట్లా డౌనల్ ప్రాంతంలో ముఖ్యంగా చాలా రోజులుగా ఈ రోడ్డు నుంచి ఎవరైనా వెళ్ళాలంటే ఇటు బాన్స్వాడ వెళ్తే వాళ్ళు ఉంటారు, అక్కడ నుంచి రిటర్న్ నిజామాబాద్ వచ్చే వాళ్ళు ఉంటారు. చాలా సమస్య ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. దుమ్ము ధూళి లేస్తుంది. కేవలం ఇది ఒకటే రోడ్డు కాదు, మొత్తం నగరంలో ఏ గల్లీ చూసినా ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా మొత్తం దుమ్ము లేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది ఈరోజుతో కాదు, దాదాపుగా సంవత్సరం 2 సంవత్సరాల కాలం అయిపోయినప్పటికీ కూడా ఇట్లాంటి పరిస్థితి నెలకొందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ఇట్లాంటి రోడ్లని త్వరగా వేయాలన్న ఒకవైపు ప్రయాణికులు కావచ్చు, వివిధ సంఘాలు సైతం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు. మనం చూడొచ్చు బస్సు కానీ వెహికల్స్ ఎవి వెళ్ళాలన్నా కూడా దుమ్ము చూడొచ్చు. కళ్ళకు చాలా దారుణంగా అసలు మాస్క్ వేసుకోకపోతే వాళ్ళకు మొత్తం దగ్గు దమ్ము లాంటివి వస్తున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. మరి ఇట్లాంటి నేపథ్యంలో చాలామంది రస్తా రోకాలు ధర్నాలు సైతం చేస్తూ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఆ రోడ్డు పైన ధర్నా చేస్తున్నారు. ఈ దుమ్ము కావచ్చు, ఈ రోడ్ల వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి, మొత్తం యాక్సిడెంట్ సైతం జరుగుతాయని చెప్పేసి వీళ్ళు ధర్నా చేస్తున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. మనం మొత్తం సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా నగరంలో విచ్చలవిడిగా వాహనాలు పెరిగిపోతున్నాయి. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారినటువంటి సిచ్యువేషన్, దుమ్ము లేస్తుంది. వాహనదారులు వెళ్ళాలంటే చాలా అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. రోజు ఈ రహదారి గుండా వందలాది వెహికల్స్ వెళ్తాయి. ఇట్లాంటి క్రమంలో మళ్ళీ వాళ్ళకి ఎన్నో యాక్సిడెంట్లు సైతం జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. మాట్లాడదాం. కొంతమంది ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. ఏంది రోడ్ల గురించే చేస్తున్నారా ధర్నా? ఏంది అసలు ఈ రోడ్డు పరిస్థితి ఏంది? ఈ రోడ్డు కొన్ని రోజుల నుంచి ఈ రోడ్డు గుంతలుగా మారి యాక్సిడెంట్లకు కారణమవుతుంది. ఇక్కడ యాక్సిడెంట్లు అయితే ఉంటే డ్రైవర్ల కారణం అని చెప్తున్నారు. డ్రైవర్ల కారణం కాదు, ఇక్కడ గుంతలుగా ఉండి శిలాఫలకం వేసి సంవత్సరం అవుతుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నప్పుడు శిలాఫలకం వేసి సంవత్సరం అవుతుంది. ఇక్కడ చూసే నాదవులే లేడు. ఎంత గుంతలు ఉన్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పి డ్రైవర్ల మీద వేస్తుంటే డ్రైవర్లు కాదు మెయిన్ రోడ్లు. నగరంలో రోడ్లు శిలావస్థకు వచ్చినాయి. ఆ రోడ్లను బాగు చేయాలి. గుంతలు ఉన్న రోడ్లని ఎంత ఇబ్బందిగా డ్రైవర్ కానీ బండ్లకు ఎంత ఇబ్బంది అవుతుంది, డ్రైవర్లకు ఎంత ఇబ్బంది అవుతుంది. అందుగురించే వీళ్ళు ఏం చేస్తుంటే ఎక్కడైనా శిలాఫలకం పెడుతుండ్రు, ఇన్వెస్టిగేషన్ చేస్తుండ్రు, మేము అయిపోయిందని వెళ్ళిపోతుండ్రు. ఎవరికైనా రోడ్డు చేయించలేదు, ఏం లేదు. బ్రిడ్జి బి చిన్నగా అయిపోయింది. అక్కడ బ్రిడ్జి దగ్గర బొందబి అయింది. ఆ బొందబి ఇప్పటికి చేసులేదు. అందుకో ఈ శిలాఫలకం పెట్టి ఇన్ని కోట్లు మేము మంజూరు చేసినామని చెప్తుండ్రు. ఆ డబ్బులు ఎటువైనాయి? ఇక్కడ పని లేదు, డబ్బులు ఎటువైనాయి? అందుగురించి ఈ మంత్రి చేసిండు. ఈ మంత్రి ఇప్పుడు ఇన్ఛార్జి మంత్రిగా మళ్ళీ వేరే మంత్రి సీతక్క వచ్చింది. సీతక్క బి తెలుసుకోలేగా ఇది. ఇప్పుడు ఏ మంత్రులు తెలుసుకోకొచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వం బి తెలుసుకోకొచ్చింది. వెంటనే రోడ్డు మరమ్మతులు చేయాలి, ఈ యాక్సిడెంట్లని అరికట్టాలి, యాక్సిడెంట్లను కాపాడాలి, మనుషులను కాపాడాలి. ఎందుకొరకంటే యాక్సిడెంట్లు కారణం అంటే రోడ్లు బాగాలేవంటేనే యాక్సిడెంట్లు అవుతున్నాయి. అందుగురించే వెంటనే ఈ రోడ్లు మరమ్మతులు చేసి ఈ రోడ్డు పెద్దగా 100 ఫీట్ల రోడ్డు చేసి ఈ యాక్సిడెంట్లని మరి ఈ బండ్లని కాపాడాలి. ఎందుకంటే ఇట్లా పోతూ ఉంటే లారీలు కానీ బస్సులు కానీ ఆటోలు కానీ మరి కార్లు కానీ ఖరాబ్ అవుతున్నాయి. అవి బంపాలు ఖరాబ్ అవుతున్నాయి. అందుగురించే దీనికి యాక్సిడెంట్ కారణం అంటేనే రోడ్ల గుంతల కారణమే. అందుగురించి వెంటనే ఈ రోడ్లు మరమ్మతులు చేసి దీన్ని మనం గవర్నమెంట్ ఆదుకోవాలంటే శిలాఫలకం వేసినంతనే కాదు, ఈ రోడ్లు పని చేసినాకనే పబ్లిక్ తెలుస్తుంది వీళ్ళు శిలాఫలకం వేసిండ్రు, రోడ్లు చేస్తున్నట్టని. అందుకని వెంటనే ఈ రోడ్డు పని చేపట్టాలా. ఇక్కడ నుంచి మొసరా వర్ణి గండిలో అయితే చిన్న ఉంది. గండిలో ఎంత యాక్సిడెంట్ అయితే ఉంది. టర్నింగ్లో ఏర్పడకొచ్చినాయి. ఆడేం సిగ్నల్ పెట్టకొచ్చిండ్రు, లైట్ బి ఏం లేదు. అందుగురించి వెంటనే యాక్సిడెంట్లు అవుతున్న కారణం అంటే రోడ్డు కారణమే. గవర్నమెంట్ బాధ్యత వహించాలా దీనికి. వెంటనే ఇక్కడ మంత్రులు బాధ్యత వహించాలి, ఇక్కడ గవర్నమెంట్ బాధ్యత వహించి వెంటనే రోడ్డు మరమ్మతులు చేసి పబ్లిక్ని కాపాడాలి, యాక్సిడెంట్లు కాపాడాలి, ఈ బండ్లని కాపాడాలని మేము ఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఏంది ఎట్లా రోడ్లని అసలు ఏంది? చాలా దుమ్ములు వేస్తున్నాయి. ఇక్కడ ఒకటే కాదు, నగర వ్యాప్తంగా కూడా అనేక కాలనీలలో సైతం రోడ్లు బాగాలేనటువంటి సిచ్యువేషన్.
ఒకటి నిజామాబాద్లో ప్రధాన జిల్లా నిజామాబాద్ జిల్లా నుంచి ఇటు బాన్స్వాడ అదే రకంగా మేదకు హైదరాబాద్ వెళ్ళే రూటు ప్రధాన రహదారి ఇది. ఈ ప్రధాన రహదారి మరమ్మతుల కోసం సుమారుగా 450 లక్షల రూపాయలతోటి ఈ రోడ్డు పనులు ప్రారంభిస్తామని చెప్పి గత సంవత్సరము జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో సబ్బిరాలి ఆధ్వర్యంలో శిలాఫలకం వేయడం జరిగింది. కానీ పనులు మాత్రం అంటే కేవలం రోడ్డు పనులు శిలాఫలకాలకే పరిమితం చేయడం జరిగింది. పనులు ఏమాత్రం కూడా ప్రారంభించలేదు. దీంతోపాటు ప్రధాన రహదారి అయినటువంటి ఈ రోడ్లు గుంతలమయంగా మారడంతో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దీంతోపాటు అప్పటికప్పుడు తాత్కాలికంగా ఒక డస్ట్ తీసుకొచ్చి పడేయడం వల్ల ఆ డస్ట్ తోటి దుమ్ము బాగా లేవడంతో ఆ డస్ట్కి ముంగట ఉన్నటువంటి వాహనాలు కనపడకపోవడంతో బైకులు స్కిడ్ అయి పడతా ఉన్నారు. ఆటోలు అయితే ముంగట ఉన్నట్టు వాహనాలకు ఈరోజు గుద్దుకొని ఈరోజు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే శిలాఫలకాలకే పరిమితం కాకుండా ఈ నగరం రోడ్డే కాకుండా నిజామాబాద్ నగరంలో ఏదైతే పులాంగు వెళ్ళే దారిలో అక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర దాంతోపాటు నిజామాబాద్ నగరంలో ప్రెసిడెన్సీ స్కూల్ రోడ్డు, వినాయక్ నగర్ రోడ్డు, ఈ రకంగా నిజామాబాద్ నడిబొడ్డున కూడా ఈరోజు రోడ్లు మొత్తం గుంతలమయంగా మారినాయి. నూడా చైర్మన్ ఏం చేస్తూ ఉన్నారు? దీంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జు మంత్రులు ఈరోజు వెంటనే స్పందించి నిజామాబాద్లో ప్రధానంగా టౌన్ దాంతోపాటు పక్కన వెళ్తున్నటువంటి ఇతర జిల్లాలకు వెళ్తున్నటువంటి ప్రధాన రహదారులు అయితే డ్యామేజ్ ఉన్నాయో వెంటనే రహదారులు మరమ్మతులు చేపట్టాలి. ఏదైతే నిధులు మేము 450 లక్షల రూపాయలు దీనికి శాంక్షన్ చేస్తున్నామని చెప్పి శిలాఫలకం వేసిరో వెంటనే ఆ నిధులతోటి ఆ పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పి ఈ మధ్య చూస్తూ ఉన్నాం. అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రమాదాలు జరగకుండా అరికట్టాలని చెప్పేసి మేము ఆర్ఎస్పీ పార్టీ విద్యార్థి సంఘ యువజన సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. आज कांग्रेस गवर्नमेंट में जो रोड्स खराब हो चुके हैं, बहुत ज़्यादा तकलीफ हो रही है पब्लिक को, साइकिल चलाने वाले को, बाइक चलाने वाले को, ऑटो चलाने वाले को। और ये रोड पे बड़े व्हीकल्स भी चल रहे हैं जैसा कि टिप्पर है, लारी है, टर्बो है। बहुत से लोगों को क्या है एक्सीडेंट हो रहे, स्पॉट डेट हो रहे। आरटीओ ऑफिस के सामने गड़े हैं। आरटीओ ऑफिस से लेके वर्नी मोसरा, चंदूर और निजामाबाद खिला रोड और क्या है वर्नी चौरस्ता, नागाराम, साई नगर और जैसा कि वर्नी चौरस्ते से आरा चौरस्ता, ये पूरे रोड्स क्या है डैमेज है। ये बड़ी व्हीकल जो चल रहे हैं जैसा कि टिप्पर है, ये रोड चलने से क्या है रोड पूरी खराब हो रही है। तो इसलिए हम कांग्रेस गवर्नमेंट से मिनिस्टर रेवंत रेड्डी से गुजारिश कर रहे हैं कि जो भी रोड सड़कें खराब हो चुकी है उसको जल्द से जल्द मुकम्मल किया जाए। जो जाने जा रही है उनके ऊपर जल्द से जल्द ये रोड को क्या है मुकम्मल करके रोडों को क्या है साफ कर दिया जाए। जो सड़कें जो खराब हो चुकी है बिल्कुल क्या है डैमेज है, जैसा कि गाड़ियां खराब हो रहे, मर रहे, बहुत सारे लोग मर चुके हैं और मर रहे भी और जख्मी भी हो रहे। तो हमारी कांग्रेस गवर्नमेंट से डिमांड है कि जो रोड खराब हो चुकी है उसको जल्द से जल्द मुकम्मल किया जाए। हम आरएसपी पार्टी से ये डिमांड कर रहे हैं कि उसको जल्द से जल्द वो काम को पूरा किया जाए। ఇది నాగారం బాన్స్వాడ వెళ్ళడానికి ముఖ్యమైన రహదారి. అక్కడ బ్రిడ్జ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ ఒక 1 కిలోమీటర్ వరకు మొత్తం గుంతలమయంగా ఉంది. ముఖ్యంగా బైకులు, ఆటోలు గుంతల్లో పడి వర్షాలు పడినప్పుడైతే బోల్తా పడి యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. చాలా యాక్సిడెంట్స్ కూడా ఇక్కడ అవుతున్నాయి. 1 ఇయర్ నుంచి శిలాఫలకం వేసి కూడా 1 ఇయర్ పైన అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి రోడ్లు మరమ్మతులు చేపట్టలేదు. వెంటనే రోడ్లు మరమ్మతులు చేపట్టాలి. ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇక్కడ లారీలు, బస్సులు ఎక్కువగా వెళ్తుంటాయి. వాటి వల్ల ఇంకా ఎక్కువ పెద్ద గుంతలు అవుతున్నాయి. వెంటనే వీటిని రిపేర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నిజామాబాద్ నగరంలో చాలా 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 రోడ్లు గుంతలుగా మారిపోయినాయి. మన బస్టాండ్ నుంచి నాగారం వరకు, మళ్ళీ అక్కడ వినాయక నగర్ నుంచి దాస్ నగర్ వరకు చాలా గుంతలుగా మారిపోయినాయి. ఇందులో చాలా చాలా యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. ఇందులో ఆటోలు కూడా అవుతున్నాయి, బైకులు కూడా యాక్సిడెంట్లు అయ్యి చాలామంది చనిపోతున్నారు. వీరికి కారణం డ్రైవర్ అని మళ్ళీ కోర్టులో వీళ్ళని తీసుకెళ్ళి శిక్షలు వేయించి వాళ్ళని పన్నులు విధించి ఇది చేస్తున్నారు. అందుకోసం వీళ్ళు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ గుంతల్ని మరమ్మతు చేసి రోడ్డుని పెద్దగా చేసి ప్రజల్ని కాపాడాలని గవర్నమెంట్ కోరుతున్నాం. దుమ్ము బాగా వస్తుందన్న 2 సంవత్సరాలే దుమ్ముకు జ్వరాలు, రోగాలు, దగ్గు, దమ్ము రోగాలు వచ్చి పబ్లిక్ దాకాన పాలవుతుంది. మొత్తం పబ్లిక్ అంతా ఇక్కడ దుమ్ము బాగా వస్తుంది. ఉండలేకపోతున్నాం. ఇల్లు తాళాలు వేసుకొని వెళ్ళిపోతున్నాం. మేము ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. కంప్లైంట్ చేసినాము, టౌన్లో కూడా చెప్పినాం, పోలీస్ స్టేషన్ చెప్తే కూడా పట్టించుకోవట్లేదు. అంటే పోలీస్ స్టేషన్ దగ్గరనే ఇంత దుమ్ము లేస్తుంది. మరి మీ కాలనీలు కావచ్చు వీళ్ళందరూ వెళ్ళి ఏమన్నా కంప్లైంట్ చేయడము లేకపోతే ఎమ్మెల్యే దగ్గరికి పోవడం ఇట్లా చేసిరా? ఎమ్మెల్యే చెప్పినాము, అందరు చెప్పినాము, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. రోడ్డు గురించి అసలుకే వస్తున్నాయి పోతున్నాయి, దుమ్ము బాగా ఉంటుంది. తాళాలు వేసుకొని వెళ్ళిపోతున్నాం. ఇక్కడ దుమ్ముకు దగ్గులేస్తుంది. మొత్తం మాకు ఇబ్బంది అవుతుంది చాలా. ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు ఇక్కడ.
ఇక దయచేసి చెప్పండి సార్ ఎవరికైనా ఉంటే. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఈ ఏరియాలో ఈ రోడ్డు ఆనుకొని? 500 కుటుంబాలు ఉంటాయి ఇక్కడ. 500 కుటుంబాలు ఉన్నాయి. ఎమ్మెల్యే వచ్చిండు, రోడ్లు వేపిస్తున్నాడు, మోరీలు కట్టిస్తున్నాడు. ఎవరు ఏ ఎమ్మెల్యే? బీగా గణేష్ గుప్తా గారు. అప్పుడు ఆ సార్ చెప్పిండు, రాలేదు. ఇప్పుడు సూర్యనారాయణ వచ్చిండు, ఆ సార్ కూడా పట్టించుకుంటలేడు. ఏ సార్ కూడా పట్టించుకుంటలేడు. విలేకరు కూడా చెప్పినాం ఇద్దరు ముగ్గురికి, ఎవరు కూడా వస్తలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. మనం ముఖ్యంగా నాగారం నుంచి మోస్రా వెళ్ళే రోడ్లో ఆర్టీఏ ఆఫీస్ ఉంది. ఆర్టీఏ ఆఫీస్ దగ్గర ఎంత దారుణంగా ఉందో అంటే రోడ్డు మనం చూడొచ్చు, కళ్ళకు కట్టినట్టు అధ్వానంగా మారింది. చాలా ఏళ్ళు గడుస్తున్నా ఈ రోడ్డు పరిస్థితి మాత్రం ఇట్లానే ఉంది. వాహనదారులు ముక్కున వేలేసుకొని పోతున్నారు. అసలు ఆ వాహనం ఏ మాత్రం ఒక్క నిమిషం చూడకుంటే మొత్తం ఆదమర్చి స్కిడ్ అయిపోతున్నటువంటి పరిస్థితి. మొత్తం ఒకవైపు కంకర తేలినటువంటి రోడ్డు, ఎక్కడికక్కడ ఇట్లా కంకర తేలడంతో బండ్లు స్కిడ్ అవుతున్నటువంటి ఆ పరిస్థితి ఉంది. మొత్తం ఇట్లాంటి రోడ్డు చాలా రోజులుగా ఇట్లానే ఉంది, గతుకులుగా ఉండడము. ఏదో తాత్కాలికంగా ఇట్లా ఉపశమనం లాభించినట్టు తాత్కాలికంగా ప్యాచెస్ వేసినటువంటి సందర్భం గతంలో ఉంది. ఇప్పుడైతే అసలు అది కూడా లేకుండా పోయింది. చూడొచ్చు ఇక్కడ వాహనదారులు చాలా సఫర్ అవుతున్నటువంటి విషయంగా చూడొచ్చు. కొంతమంది వెళ్తున్నారు, మాట్లాడదాం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, వాహనాలు నడిపితే అసలు ఎట్లా ఉంది, రోడ్డు గురించి ఏం చెప్తారు. చాలా ఏళ్ళుగా ఇట్లనే కనిపిస్తూ ఉంది. ఎప్పుడు చూసినా ఈ ఏరియా మాత్రం అసలు 2 ఏళ్ల నుంచి చూసినా కూడా అట్లనే కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఆర్టీఏ చెక్ పోస్ట్ ఉంది, ఆర్టీఏ కార్యాలయం ఉంది. ఇది ప్రధానంగా ఈ వందలాది వెహికల్ తిరుగుతాయి. ఎట్లా ఉంది అసలు ఇక్కడ? సార్ బండి నడిపేయడం చాలా కష్టం, ఇబ్బంది అవుతుంది సార్. అన్నీ గుంతలు ఉన్నాయి, దుమ్ము ధూళి కంకర, అసలు నడిపించాలంటే భయం అవుతున్నది రోడ్డు మీద. ఈ రోడ్డు బాగు చేస్తే బాగుంటుంది సార్, ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు పడతామో తెలియదు, అట్లా గుంతలు ఉన్నాయి, అంత పెద్ద గుంతలు ఉన్నాయి. మళ్ళీ దుమ్ము ధూళి అయితే బాగున్నది సార్. రోడ్డు మీద పోతుంటే ఇట్లా శ్వాస తీసుకొని కూడా ప్రాబ్లం అవుతుంది. రాత్రి వేళల్లో ఎట్లుంటుంది మరి? ఇప్పుడే ఇంత భయంకరంగా కనిపిస్తుంది, రాత్రి అయితే అసలు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది? ఇక రాత్రి అయితే మొత్తం చీకటే ఉంటుంది సార్. జర జాగ్రత్తగా పోవాలా, మనం చూసుకుంటా పోవాలా. ఏంటంటే రోడ్ పరిస్థితి మాత్రం బాగాలేదు సార్. ఎంత త్వరగా చేపిస్తే పెద్దలు అంత మంచిది. చూడొచ్చు చాలా వెహికల్స్ ఇక్కడ ఈ రోడ్ నుంచి వెళ్తాయి. మరి అట్లాంటి వెహికల్స్కు రాత్రి అనగానే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రయాణికులు. చాలా రోజులుగా ఇట్లానే ఉంది. ఒకవైపు గతంలో చూసుకుంటే ఆ శిలాఫలకానికి సైతం ఈ రోడ్డుకు సంబంధించి 4.5 కోట్లకు మొత్తం దీనికి సంబంధించినటువంటి నిధులు విడుదలైనట్టుగా అక్కడ శిలాఫలకం వేసింది నాగారం దగ్గర. అయినప్పటికీ రోడ్ల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఏంది రోడ్లో పరిస్థితి ఎట్లా ఉంది? ఇక్కడ రోజు తిరుగుతారా మీరు ఇక్కడ? सर इधर ही आते नागराम उधर इधर चलते रहते। ये पूरा रोड ख़राब है, वो टाउन के आगे तक रोड ख़राब है। फिर आगे और एक टर्निंग है, उधर से कोई गाड़ी वाला आ रहा सो नहीं दिख रहा, इधर से जा रहा सो गाड़ी वाला नहीं दिख रहा। वो एकदम एक्सीडेंट हो जा रहे, वो हो जा रहे। ये आरटीओ ऑफिस के सामने से पूरा, ये आरटीओ ऑफिस है आगे, आरटीओ ऑफिस के और सामने ये पूरा रोड ख़राब है। अभी वो टाउन के आगे और थोड़ा रोड ख़राब है। और आगे एक ब्रिज है, ब्रिज के उधर से गाड़ी आ रही सो नहीं मालूम हो रहा, इधर से गाड़ी वारी सुने मालूम है, उसमें एक्सीडेंट हो जा रहा गाड़ियों में। इधर अभी नागराम ब्रिज बोलते हैं उसको, वो नजदीक टर्निंग पे वो हो जा रहा। क्या बोल सकते हैं ये रोड कैसा? बहुत प्रॉब्लम्स हो रहे, क्या बोल सकते हैं लीडर को? अब ये लीडर जो एमएलए जो एमपी साहब है, ये रोडों को अच्छा कराइए। और जो कांग्रेस हुकूमत चल रहा है उनका रेवंत रेड्डी साहब है कि नहीं, ज़रा ये देखिए। पूरा निज़ामाबाद में भी रोड ख़राब है, हमसे गुजारिश है कि रोड अच्छे कराए। ఏంది రోడ్ల గురించి ఏం చెప్తారు మీరు అసలు? क्या करेंगे ना, रास्ते ख़राब है पूरे, चलना फिरना हो तो परेशानी हो रही, बहुत परेशानी हो गई है। ऑटो क्या, बाइक क्या, एक्सीडेंट हो रहे, टक्कर हो रहे, पलटियाँ हो रहे, गाड़ियाँ, रास्ता ऐसा पूरा ख़राब है। अरसापल्ली पे वैसा है, ऑटो नगर में वैसा है, अपने बहुत परेशानी है। अपने डेली फार्म पे वैसा है, गड़े पूरे गड़े से बड़े गड़े हो गए। ये अपने फर्नीचर से रोड पे वैसे से रास्ते बहुत बड़े गड़े हो गए। हर जगह पूरे रास्ते ख़राब है ना, क्या है ना, ओटा डालो ओवर, उसको डालो ओवर, उसको डालो ओवर। ये मतलब तो बात नहीं है ना जो हुकूमत जो भी किसको भी डालेंगे ना ओट का टेंशन नहीं है, मगर ये रोड़ा तो सही करना ना, खाली ओटा डालो क्या फ़ायदा ना हो। तो रोड़ा तो डालना पड़ेगा, रोड़ा सही डालना। टक्कर कैसे हो रहा है, एक्सीडेंट कैसे हो रहे टैंक తో ఓ అంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్లు వేయండి రోడ్లు బాగా చేపిస్తామని అంటున్నారా? ना वोट डालो तुम लोग, रास्ते अच्छा करते, वो अच्छा करते, ये अच्छा करते बोल रहे ना। क्या है ना, रास्ता सही कर रहे नहीं, कुछ भी नहीं, बहुत परेशानी हो रही। अब ऑटो वालों की बहुत परेशानी हो रही, बाइक वालों की बहुत परेशानी हो रही।
एक्सीडेंट ऐसे टक्कर ऐसा हो रहे तो मरीज जा रहे, स्पॉट डेथ हो रहे, रास्ते पूरे गड़े गड़े ऐसा पूरे गाड़ियाँ नाच रहे हो रास्ते पे। अपने आटो नगर में भी रास्ता पूरा खराब है, अंदर बहुत रास्ता ट्रैफिक जाम हो जा रही है। अपने अरसा वाली तो ट्रैफिक बहुत जाम हो जा रहा है ना, डेली फार्म पे भी वैसे है पूरा। ఇది నిజామాబాద్ నుంచి బాన్స్వాడ వెళ్ళే రోడ్లో థర్డ్ పాయింట్ అని చెప్పొచ్చు. మనము మొదటగా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే నాగారం బ్రిడ్జ్ ఉందో బ్రిడ్జ్ దగ్గర మొదటగా చూపించాము. రెండోది ఆర్టీఏ చెక్ పోస్ట్ దగ్గర రెండో భాగం చూపించాము. మూడోది ఇది నాగారం నుంచి మొత్తం ఇటు మోసా వెళ్ళే రూట్లో థర్డ్ పాయింట్గా చెప్పొచ్చు. ఈ రోడ్డు చాలా దారుణంగా ఉంది, ఎక్కడ పడినా గొంతలు. ఒకవేళ రాత్రి కనుక కొద్ది స్పీడ్గా ఉంటే ఇమ్మీడియట్లీ అక్కడే పడిపోయినటువంటి సిచ్యువేషన్లు చాలా జరిగినాయి. మరి చూడొచ్చు పియూసీకి సంబంధించిన పొల్యూషన్ పాయింట్ ఏరియా అని చెప్పొచ్చు. ఇదంతా ఒకవైపు రాజారాం స్టేడియం సైతం ఉంది పక్కనే. ఒకవైపు కొద్దిగా ముందరికి వెళ్ళినట్టయితే పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దగా మొత్తం గతుకుల రోడ్డు ఉంది. సెకండ్ పాయింట్ మనం చూస్తే ఆర్టీఏ చెక్ పోస్ట్ దగ్గర అని చెప్పొచ్చు, ఆర్టీఏకి సంబంధించినటువంటి కార్యాలయం దగ్గర. మూడో పాయింట్ ఇది కూడా చాలా దారుణంగా ఉంది. చూడొచ్చు కారు కానీ ఏదైనా వెళ్తే ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉందో మాట్లాడడం. ఏంది ఎట్లా ఉంది అన్న? రోడ్ బాగలేదన్న, ఇది మొత్తం ఖరాబ్ ఉన్నది, నడతందుకు బాధ అవుతుంది, అందరికి ప్రాబ్లం అవుతుంది. ఏం గవర్నమెంట్ ఇది అర్థం కాకొచ్చింది. ఈ సేవ అందరు సచ్చి యాక్సిడెంట్లు అవుతున్నారు, అందరు పడిపోతున్నారు. ఈ రోడ్డు బాగా చేయకొచ్చినారు, వర్షాకాలం అయినా పోయి అయినా కూడా సుఖ బాగా చేయకొచ్చినారు. ఇది ఏంది నుంచి రోడ్డు పరిస్థితి ఇట్లా ఏడాది కంటే ఎక్కువైపోయింది సారు. ఇది రోడ్ బాగలేదు, చేసుకోవాలి. యాక్సిడెంట్లు అయ్యి మంది చిన్నాళ్ళు పెద్దలు అందరూ చచ్చిపోతున్నారు. ఈ బాధ వాళ్ళకి చెప్పాలా? గవర్నమెంట్కి అయితే చెప్తున్నాం కదా, గవర్నమెంట్ అస్సలు పట్టించుకోకొచ్చింది, చేయకొచ్చింది. ఏం లాభం ఇది గవర్నమెంట్ అన్న మాకు అర్థం కాకొచ్చింది. ప్రయాణికులకు ఎట్లా అనిపిస్తుంది? మాకేమనిపిస్తుంది, ఏం బాగలేదు, రోడ్డు బాగలేదు. ఆడికి ఈడి దాకా ఆడదాకా పోలీస్ స్టేషన్ దాకా గొల్లగొట్ట నుంచి ఏం బాగలేదు. రోడ్డు మంచిగా చేసుకున్నాడు. యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇక్కడ, అవుతాయి కావా? దేశం మందికి అవుతున్నాయి యాక్సిడెంట్లు, చిన్న చిన్న అవుతున్నాయి, పెద్ద పెద్ద ఇసువు అవుతుంది. ఏం చెప్తారు అసలు? రోడ్డు మీరు స్పెషల్గా వెహికల్ ఆపి మరి రండి మా బాధలు చెప్తామని అంటున్నారు, ఏంది అసలు? बहुत प्रॉब्लम है, बहुत दिन से आ रहे हैं जा रहे हैं, 6-7 महीना हो गया ऐसे आना जाना, ट्रैफिक लगा रहता है, जस्ट छूट रहा है, बहुत प्रॉब्लम हो रहा है। 6-7 महीना से कोई इस पे एक्शन नहीं ले रहा है, ना बन रहा है, ना कुछ हो रहा है, ना सर्विस हो रहा है, ना डस्ट वाटर कुछ भी नहीं। जब भी आते डेली आना जाना है, हाँ पूरा डस्ट ही रहता है, कभी भी देखो ट्रैफिक ट्रैफिक ट्रैफिक, और रोड भी अच्छा नहीं पूरा। 6-7 महीना से हम आ रहे हैं, उससे पहले कब से मालूम नहीं, लेकिन जब से हम आ रहे हैं 6-7 महीना हो गया, उससे पहले से भी होगा, लेकिन हम बता रहे हैं जो डेली रेगुलर आना जाना है 6-7 महीना हो गया। कौन सा टाइम पे ऐसी रहता? नहीं तो उससे एनी टाइम हम जब भी आते हैं, कभी 2 बजे आए, 3 बजे आए, 11 बजे आए, 5 बजे आए, यही ट्रैफिक, यही रोड का रेगुलेशन। पानी कभी भी नहीं मार सकते, पानी इस पे कभी हम देखे नहीं मारते हुए। ఓవరాల్గా చూడొచ్చు మొత్తం దీనికి సంబంధించి అంటే వర్ని చౌరస్తా నుంచి నిజామాబాద్ వర్ని చౌరస్తా నుంచి స్టార్ట్ చేస్తే బాన్స్వాడ వెళ్ళే రోడ్డు క్రమంలో దాదాపుగా 4,50,00,000 రూపాయలు అయితే మంజూరైనట్టుగా మనం చెప్పొచ్చు. మొత్తం అక్కడ శిలాఫలకం వేశారు చాలా రోజుల నుంచి, అది అట్లనే ఉంటుంది కానీ రోడ్డు పనులు మాత్రం జరగట్లేవని చెప్పేసి చాలామంది ప్రజలు కావచ్చు, ప్రయాణికులు ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. రాత్రి అయితే ఈ వేళలో తిరగాలంటే చాలా ఇబ్బందిగా ఉందని ఎంతోమంది ప్రయాణికులు మనకు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరి త్వరగా ఈ రోడ్లను వేయాలి, శంకుస్థాపన చేస్తున్నారు, శిలాక పలకాలు మొత్తం ఆ పేరుకే కనిపిస్తున్నాయి కానీ దాదాపుగా 1.5 year నుంచి ఈ రోడ్డు చాలా ఇబ్బందిగా నరకంగా మారిందని చెప్పి ప్రయాణికులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కేవలం ఈ రహదారే కాదు, గల్లీలలో చూసే నగరంలో ఏ వీధి చూసినా ఎక్కడికి వెళ్ళినా కూడా ముక్కు మూసుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. మరి దీనిపైన నగరపాలక సంస్థ కావచ్చు, ఇటు R&B కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, దీనిపై దృష్టి పెట్టాలి, ప్రయాణికుల అవస్థను తప్పించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.